హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రేజీ రాజీ. ఈ డెకరేషన్ అంతా చూడంగానే బయటకు వచ్చాను అనుకుంటున్నారు కదా. అవునండి, మేము కేఎల్ సెంట్రల్ మాల్కి అయితే వచ్చాము. ఎందుకంటే మా బాబుకి స్కూల్లో ఇంగ్లీష్ డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఒక డ్రెస్ కూడా అయితే చెప్పాడు, ఇంగ్లీష్ డ్రెస్. సో ఆ డ్రెస్ తీసుకుందామని చెప్పేసి మేము మాల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మాల్లో రంజాన్కి బాగా డెకరేట్ చేసి, లాస్ట్ వీక్లో రంజాన్ జరిగింది కదా, సో బాగా డెకరేషన్ అయితే చేసి పెట్టారు. మంచి మంచి లైట్స్తో, ఫ్లవర్స్తో, టెడ్డీస్ అయితే బాగా డెకరేట్ చేసి పెట్టారు. ఇంకా కింద ఇక్కడైతే మంచి సేల్ కూడా నడుస్తుంది, బట్టల సేలు. ఇంకా సరే చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి, మంచి మంచి చిన్న టెడ్డీస్తో అయితే ఇక్కడ డెకరేషన్ చేశారు బాగా నీట్గా. ఇక ముందుకు వెళ్ళి అయితే చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడైతే సూట్ కేసులు, ఇదంతా బట్టలు, బాగా మంచి సేల్ అయితే నడుస్తుంది. సరే అని చెప్పేసి ముందుకెళ్ళి చూస్తే పెద్ద పెద్ద క్యాట్ టెడ్డీస్తో అయితే ఫుల్గా డెకరేట్ చేసి వచ్చారు. నేనైతే చూడంగానే వావ్ వావ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను ఫస్ట్ టైము క్యాట్ టెడ్డీస్ని చూడటము, ఇంత పెద్ద క్యాట్ టెడ్డీస్ని. నాకైతే బాగా మంచిగా అనిపించినాయి. మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. వాడైతే అన్నిటి దగ్గరికి వెళ్ళి బాగా ఫొటోస్ దిగటము. ఇక మాల్కి వచ్చిన వాళ్ళు కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, మంచిగా ఫొటోస్ తీసుకోవటము, బాగా ఎంజాయ్ చేయటము. మేమైతే ఏ టెడ్డీని వదలకుండా బాగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకైతే వావ్ అనిపించింది చూడంగానే. వీడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అన్ని టెడ్డీస్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగను. మా హస్బెండ్ అయితే మమ్మల్ని ఫొటోస్ తీసే పనులు అయితే ఉన్నాడు. వీడైతే అదేంటి మమ్మీ, ఇదేంటి మమ్మీ అని ఫుల్ క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నాడు. అవన్నీ చూసి ఆ టీ కావాలా, కాఫీ కావాలా అని చెప్పేసి అవి చూడంగానే అది కొన్ని క్వశ్చన్స్ అయితే బాగా అడుగుతున్నాడు. వాడికైతే బాగా నచ్చినాయి. ఇదేంటి, ఇదేందో పాత్రలో మట్టి పెట్టి పెట్టారు, అదేంటో వాడికి కూడా తెలియదు. వాళ్ళ కల్చర్కి తగ్గట్టు ఏదో రెడీ చేసి పెట్టినట్టున్నారు, వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు. అసలు నాకు ఈ క్యాట్లు అయితే ఫుల్గా నచ్చినాయి. వీడైతే ఏ క్యాట్ని వదలకుండా ఫుల్గా ఫొటోస్ అయితే తీసేసుకున్నాడు. మొత్తం అన్ని క్యాట్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే బాగా దిగాడు. మంచి ఫోటోషూట్ అయితే జరిగింది వెళ్ళినందుకు. చూడండి, బాగా చూసేయండి. డిఫరెంట్ పోజుల్లో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాడు. మంచి లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి గ్రీనరీ లైటింగ్. క్యాట్స్ అయితే ఫుల్ క్యూట్ అనిపించినాయి నాకు. వీళ్ళిద్దరు పనిలో బిజీగా ఉన్నారు. నేనైతే నా పనిలో బిజీగా ఉన్నాను. చూడండి, డిఫరెంట్ పోజులు ఇస్తున్నాడు వీడు. క్యాట్ పెట్స్ అయితే బాగా అనిపించింది నాకైతే. ఒక క్యాట్ని తెచ్చుకుందాం అనిపించింది. ఇక్కడైతే మలేషియాలో ఇంట్లో పెట్స్ని బాగా, క్యాట్స్ని బాగా పెంచుకుంటారు. ఇంట్లో ఏమన్నా లేకపోయినా ఇంట్లో ఒక అరడజన్ పిల్లులు అయితే ఉంటాయి. మంచి డ్రెస్సెస్ అంతా మలై వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ అంతా మంచి సేల్ జరుగుతుంది. మంచి మంచి ఫ్లవర్ వాజెస్ బాగా పెట్టారు. డెకరేషన్ అయితే నాకు బాగా అనిపించింది. వీళ్ళు ఫోటోలు తీయటం అయితే ఇంకా అవ్వలేదు. మేమైతే వచ్చిన పని కూడా మర్చిపోయి ఇక్కడే చూస్తూ ఉండిపోయాము. తర్వాత ఇంకా చిన్నగా స్టార్ట్ అయ్యాము. డ్రెస్ తీసుకోవాలి కదా, సో చిన్నగా స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాము. అంతా చిన్నగా చూసుకుంటా. నేను ఫస్ట్ టైం ఈ మాల్కి వెళ్ళటము, సో చిన్న చూద్దాంలే అని చెప్పేసి ఏమేమి ఉంటాయని చూసుకుంటా వెళ్తున్నాము. ఇక మావాడైతే అటు ఇటు చూస్తా ఏంటి ఏంటి అని క్వశ్చన్స్ అయితే ఫుల్ క్వశ్చన్ బ్యాంక్ లాగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నాడు.
ఇదిగోండి ఇక్కడ ఒక బుడ్డడైతే మా బుడ్డడి కన్నా దారుణంగా ఉన్నాడు. వాళ్ళ డాడీ ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు. వద్దంటే లోపలికి వెళ్తాం కాలం సందుల నుంచి వెళ్ళిపోవడం అయితే బాగా చేస్తున్నాడు. నాకైతే వాడిని చూసి ఫుల్ క్యూట్గా అనిపించింది. బాగా మంచిగా ఆడుకుంటున్నాడు మాల్లో. మ్యాథ్స్ ఎక్కడుందా అని ఎత్తుక్కొని చిన్నగా మ్యాథ్స్లోకి అయితే స్టార్ట్ అయ్యాము. అదిగోండి మ్యాథ్స్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక మా వాడైతే మొదలు పెట్టాడు ఆ చిన్న చిన్న బొమ్మలు చూసి. వాడు ఎంజాయ్ వాడిది. వాడికి కావాల్సిన డ్రెస్ కోసం కూడా మర్చిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ బొమ్మలతో. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.